నా పేరు గంగిరాజలింగం, ఎల్లారం సర్పంచ్, లింగంపేట మండల్, కామారెడ్డి జిల్లా. మీ గ్రామంలో గుర్తించిన సమస్యలు ఏంటి? మాకు గుర్తించిన సమస్యలు అంటే ఇక్కడనైతే అంతా బాగా ఉంది. ఇప్పటికైతే అంతా వర్కులు అయితే మంచిగానే వస్తున్నాయి, మంచిగానే చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే చిన్న ప్రాబ్లం ఉందన్న. ఏది ఎల్లారం గేట్ నుంచి ఎల్లారం సౌకర్యం లేదు, లైటింగ్. ఆ లైటింగ్ కొంచెం అయితే బాగుంటది. ఇంకోటి ఏంటంటే ఎల్లారం గేట్ నుంచి, ఎల్లారం ఊరు నుంచి, వాటర్ ట్యాంక్ నుంచి ప్లస్ ఒక తాండా ఉంటుంది, అడిగిపోయాడు తాండా. ఆ తాండా దాకా రోడ్డు ఇబ్బందులు బాగున్నాయి. అది కొంచెం ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవాలని అనుకుంటున్నాం. ఇవి రెండు అయితే మెయిన్ ప్రాబ్లం ఉన్నాయన్న. ఇంకోటి ఏంటంటే విలేజ్ లో చిన్న ఒక బోర్ కావాలి. బోర్ ప్రాబ్లం కూడా ఇప్పుడు ఎండాకాలం ఉంది కాబట్టి తండకు కొంచెం వాటర్ ఇబ్బంది అవుతుంది. ఒక బోర్ అయితే బాగుంటది. ఇంకోటి ఏంటంటే ఎల్లారం గేట్ నుంచి ఎల్లారం నడిమిరేడు తండ లింగంపల్లి ఒక బస్ సౌకర్యం అయితే ఇంకా బాగుంటది. ఇవైతే మాకు 5 ఏళ్ళ సర్పంచ్ పదవుల ఇక ఇంతకు మించింది మాకు వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు. కానీ ఒకటి చిన్న సీసీ రోడ్లు ఇప్పుడు ఇందిరామ పథకం ఇల్లు కట్టారు కాబట్టి అవి సీసీ రోడ్లు కూడా కన్ఫర్మ్ కావాల్సింది. అది కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఎల్లారం అన్న ఊరు మండల్లో ఉంది కానీ ఎల్లారం రోడ్డుకు ఎల్లారం ఒక బస్ స్టాండ్ లేదు, బస్ సౌకర్యం లేదు, ఇంకోటి లైటింగ్ లేదు. ఇప్పుడు ఎల్లారం ఊరు అంటే ఎల్లారం వచ్చేదాకా ప్రజలకు తెలుస్తలేదు. అందు గురించి కొంచెం ఇవి చేపిస్తే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటాం. కానీ చేపిస్తానని నమ్మకం కూడా మాకు ఉన్నది. ఎందుకంటే అతను మంచి టాలెంట్ ఉన్నది, మంచి వర్కులు కూడా చేస్తున్నాను. మా చిన్న గ్రామ పంచాయతీ కూడా ఒక 44 ఇందిరామ పథకం ఇచ్చిందంటే ఏ ప్రభుత్వం కూడా చేయండి. ఈ ఎమ్మెల్యే సాబు ఆయన సొంత ఊర్లాగా భావించి మాకు ఏదైనా ముందుకు తీసుకెళ్తారని నమ్మకం ఉంది. ఈ గ్రామంలో పింఛన్ వ్యవస్థ, పింఛన్లు ఓకే 100% వస్తున్నాయి. ఇంకా కొంతమంది ఉన్నారు కాబట్టి కొత్త దాంట్లో కొత్త వేస్తే కొంచెం పింఛన్లు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కూడా చేస్తాడన్న నమ్మకం ఉంది. గ్రామానికి సంబంధించిన వైద్య సదుపాయం వైద్య సౌకర్యం అంటే ఏముందన్న, ఇప్పుడు వర్షం వస్తే వస్తుంది కానీ స్కూటీ మీద వస్తుంది. వర్షంకు ఏంటంటే రాలేకపోతుంది. వర్షాకాలంలోనే ఏది ఫీవర్ సీట్ల బాగా వస్తాయి. అది కూడా కొంచెం హాస్పిటల్ సౌకర్యం ఉంటే ఇంకా బాగుంటుంది. మీ పాలకవర్గం విషయంలో మీ ఎమ్మెల్యే గారికి ఎట్లా మాట్లాడచ్చు అలా వైద్యం మీద మీ పాలకవర్గం ఎమ్మెల్యే గారి దృష్టికి ఎట్లా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఎందుకంటే పాలకవర్గం కూడా మాకు ఫస్ట్ ఏంటంటే మా యువతను, మా విలేజ్ యొక్క పెద్ద మనుషులు అందరూ కలిసి యూనియన్ చేసింది కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా మేము బాధపడైనా ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకపోయి ఏది కంటిన్యూ చేపియాలని అనుకుంటున్నాం. కన్ఫర్మ్ చేపిస్తాం అన్న. గతంలో మీరు ఏమన్నా రాజకీయ పదవులు చేసిందా? లేదన్నా. అయితే నేను ఒక 5 ఏళ్ళు స్కూల్ చైర్మన్ చేసిన. ఇంకోటి ఏంటంటే మన విలేజ్ కమిటీ అధ్యక్షునిగా చేసిన. ఇప్పుడు సర్పంచ్ చేస్తున్నా. ఇంకా మీరు కొత్తగా ఏమైనా గుర్తించిన అంశాలు ఏమైనా ఉన్నాయి మీ గ్రామంలో సమస్యలు? మా గ్రామంలో కొత్తగా సమస్యలు అంటే ఏముందన్నా, ఇప్పుడు కొంచెం కరెంటు పోలు లేవు, అవి కావాలి. ఇంకోటి ఏంటంటే కొత్త ఒకటి బాల వికాస్, అది కూడా చేయాలనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏముందంటే అంగన్వాడీ ఉంది కానీ బిల్డింగ్ శాంక్షన్ లేదు. అది కూడా అయితే అక్కడ పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ స్కూల్లోనే అంగన్వాడీ కూడా నడిపిస్తున్నాం కాబట్టి ఆ భవనం కూడా ఇస్తే కొంచెం బాగుంటుందని. ఇక్కడే కాకుండా మీ తండాలో కూడా అంగన్వాడీ బిల్డింగ్ ఉందా లేదా? లేదు, వాళ్ళు కూడా ఇక్కడికే రావాల్సి వస్తుంది. మరి అక్కడ అంగన్వాడీ బిల్డింగ్ గురించి మీరు ఏమైనా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం? అయితే ఒకటి అక్కడ ఇక్కడ కలిసి ఒకటి అయితే తండలు నేర్పిద్దాం అనుకుంటున్నాం. లేదనుకుంటే ఇక్కడ మొత్తం మీద ఒక అంగన్వాడీ భవనం అయితే ఏదవుతుంది. ఇంకోటి ఏంటన్నా, ఇక్కడ ఒక టెంపుల్ ఉంటది, ఏది దర్గా ఉంటది మోత లింగంపేట, కామారెడ్డి నుంచి కూడా ముస్లిం వాళ్ళు చాలా మంది వస్తారు. ఇక్కడ నుంచి కూడా మోతకు ఒక రోడ్డు ఉంటే మోతలు కూడా ఇంతకు ముందు ఏది మన ఎల్లాటి రాంపేట సర్పంచ్ కూడా గతంలో చెప్పిండు కానీ అదంతకే అయిపోయింది. ఇంకోటి ఎమ్మెల్యే సాబ్ కూడా ఇక్కడికి వచ్చి మాకు చెప్పిండు అన్నట్టు, ఈ రోడ్ అయితే కన్ఫర్మ్ చేపిస్తాం, ఎల్లారంకి ఏది కావాలో అని చేపిస్తాం అని మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారం కన్ఫర్మ్ చేస్తామని నమ్మకం కూడా మాకు ఉన్నది. మరి ఇప్పుడు కొత్తగా ఏ గ్రామంలో చూసినా యువతనే ముందుకు వస్తుంది, కాబట్టి యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటుంది సందేశం? మేము 5 ఏళ్ళు మాకు యువత ఎప్పుడైతే యువతను ముందుకు తీసుకున్నారో పెద్ద మనుషులు కలిసి, ఈ 5 ఏళ్ళు ఒకటి ఇలా మనం తీసుకున్నారు కాబట్టి మేము ఏం చేయాలన్న వాళ్ళకి చేసి
చేసి పెడదాం అన్నది మా ఆలోచనలో. ఇంకోటి ఏంటంటే నా వయసు చాలా చిన్నది. నేను మా బ్యాచ్‌ల అందరికంటే చిన్నోడు నేను. కానీ ఇది పెద్ద అవకాశం ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్లారం గ్రామ పంచాయతీ విలేజ్‌లకు అందరికీ నేను 5 ఏళ్ళు నా సహాయ సహకారాలు కంటిన్యూ అద్మారాత్రైనా అందించే రకంగా ఉంటాను. మీ గ్రామంలో విద్య మీద మీ అభిప్రాయం ఏంటి? మా గ్రామంలో విద్య కూడా ఏముందంటే ఇక్కడ 5th వరకు ఉందన్న. 5th అయిపోతే లింగంపేట కస్తూర్బా ఇవి వెళ్తారు. కానీ ఏంటంటే మళ్ళీ అక్కడ 10th చేసి ఇప్పుడు డిగ్రీ ఇంటర్ చేయాలంటే మళ్ళీ ఎక్కువ నుంచి ఇప్పుడు తండ వాళ్ళు కూడా రోడ్డు దాకా నడవాలి. ఈ నుంచి కూడా రోడ్డు పోవాలి. మళ్ళీ ఆడ రోడ్డు పోతే అక్కడ కాలేజీ అయిపోయినాక వస్తే ప్రాబ్లమ్స్ నైట్ వస్తుంది, గుడ్డెలు ఉన్నాయి, ఏది పులులు కూడా ఈ మధ్యలో బాగా ఉన్నాయి. కొంచెం లైటింగ్ చేస్తే కొంచెం బస్ సౌకర్యం అన్నది తీసుకుంటే బాగుంటుందని చేద్దామని అనుకుంటున్నాను. మీరు మీ ఎమ్మెల్యే గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఎమ్మెల్యే గారు ఓకే మేము అడిగితే కన్ఫర్మ్ చేస్తా అంటే మేము అడుగుడే కొంచెం లేట్ ఉంటది, కానీ అడిగితే మాత్రం ఖచ్చితంగా ఇది చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి మాకు అడగక ముందే పైలట్ ప్రాజెక్ట్ కింద లింగంపేట మండలం నెంబర్ 1 ఇల్లు ఎల్లారం వచ్చినాయి. ఇంకోటి ఏదైనా ఫస్ట్ లింగంపేట మండలికి ఏ ఫండ్స్ వచ్చినా ఎల్లారం ఫస్ట్ అయినాకనే తర్వాత ఇది చేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు 100% మేము ఏది అడిగినా ఇది చేస్తారని నమ్మకం ఉంది. అతను కూడా ఇడికి వచ్చి చెప్పిన రోజులు. మీరు మిమ్మల్ని గెలిపించిన గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నన్ను ఎప్పుడైతే నమ్మి నన్ను గెలిపించారో ఈ 5 ఏళ్ళు వాళ్ళకు రుణపడే ఉంటా. వాళ్ళకి ఏదైనా కన్ఫర్మ్ నేను ముందుండి చేపిస్తా. అది ఏదైతే విలేజ్ ప్రాబ్లం ఉన్నాయో అవి చేపించేదాకా నేను నిద్రపోను పోనీయ.